Watch full episodes on Jio Hotstar. ఓ చిన్న విమానంతో మనల్ని ఎవరో వెంబడిస్తున్నారు. డ్రైవర్ త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నేను డ్రైవర్ని కాదు, పైలట్ ని. నువ్వెవరైనా కావచ్చు, త్వరగా వెళ్ళు. ఆపదగా ఉంది, త్వరగా వెళ్ళు. నన్ను పైలట్ అని పిలవండి ప్లీజ్. అలాగే వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాడు? భయపడి పారిపోయాడా? అరే, వీడు లోపలికి ఎలా వచ్చేసాడు? ఏ చిన్నపిల్లడా, నువ్వు లోపలికైతే రాగలిగావు కానీ బయటికి మాత్రం తప్పించుకొని వెళ్ళలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అద్భుతం శివ, అద్భుతం శివ. సారీ సారీ సారీ, ఐఎమ్ వెరీ సారీ అంకుల్. ఈ పిల్లాడు నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడే. తనని నేను వదిలిపెట్టను, తనని నేను వదలను. ఈ హైజాక్ ప్లాన్ మీదని కనుక తెలిసిందంటే పోలీసుల నుంచి జీవితాంతం మీరు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయకండి బాస్. డోంట్ వరీ శివ, నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. ఒక్కడిని కూడా విడిచిపెట్టను. ఒక్కడి సంగతి తేల్చి పారేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ పిల్లాడు చాలా సూపర్ గా ఫైట్ చేస్తున్నాడు. మరేమనుకున్నావు, మా వేదా సిటీ హీరో వాడు, హీరో. అసలు ఎవరు మాట్లాడింది? ఇదా మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? లేదు, నేను కాదు, వాడే మాట్లాడాడు. ఓహో అలాగా, సరే సరే, థ్యాంక్ యూ. ఈ రెండు రాళ్ళు మాట్లాడుతున్నాయి అంటే అరే, ఇతనికి అంతా తెలిసిపోయింది. శివ శివ పైనుంది.
అది మాట్లాడుతుంది. ఈ రాళ్ళని ఏంటి ఇలా కిందకి వస్తున్నాయి? ఎందుకని ఇక్కడికే వస్తున్నాయి? అందరూ చెట్టు పైకి ఎక్కండి. అయ్యో ఇదేంటయ్యా, చెట్లో కూడా ఎక్కుతోంది. త్వరగా పరిగెత్త కానిస్టేబుల్. కానిస్టేబుల్, ఇదెందుకయ్యా మనల్ని వెంబడిస్తోంది? ఏంటిది ఉల్టాగా ఉందో? కాపాడండి, కాపాడండి. నేను పడిపోయాను, శివ పట్టుకో. శివ, ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఎవరు? శివ, ఇవన్నీ ఏలియన్సే, ఏలియన్సే. శివ, చాలా సంతోషం. మీరందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి ఎవరన్నా భయపడితే మాకు చాలా సంతోషం. మీరందరూ ఎవరు? మా గురించి నువ్వు అడగొద్దు. మీరు ఇక్కడికి రావడమే చాలా పెద్ద తప్పు, చాలా చాలా పెద్ద తప్పు. నా పేరు సేనాధిపతి కటేకర్. ఏం పేరు? సేనాధిపతి కటేకర్. మీరు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మనుషులకి ఇక్కడేం పని? సేనాపతి గారు, తర్వాత ఏం చేయాలో అది చెప్పి మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయగలం? వీళ్ళందరి కథని ఇక్కడే ముగించేసేయండి. మాతో ఢీ కొట్టాలనుకునే వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. మనుషులు మాత్రం ఇక్కడ ఉన్నారంటే ఈ ఫుల్ మూన్ లో వాళ్ళ ప్యారెట్స్ తో ఈ ఫుల్ మూన్ కి ముందు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండేవారు. బాస్ కి బుర్ర పని చేయడం లేదనుకుంటాను. మంచి ఫ్లవర్సే ఎప్పుడు ఇళ్లలో పెట్టుకుంటుంటారు, కానీ బాస్ వాడిపోయిన ఫ్లవర్స్ ని పెట్టాడు. అడిగితే ఏదో ఒక రోజు వికసిస్తాయి అంటుంటాడు. వాడిపోయిన ఫ్లవర్స్ ఎప్పుడైనా వికసిస్తాయా? ఉదర మనుషులు దొరకరు, వాడిపోయిన ఫ్లవర్స్ వికసించవు. ఈయన అనుకునేవన్నీ జరుగుతాయని కలలు కంటారు. ఏం చేస్తాం? ఈ లైట్ల వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏమీ లేదే. మళ్ళీ లైట్ వెలుతురు వస్తుంది. అరే, ఇక్కడ ఏదైనా భూతం ఉందా? ఆయితో జలాయితో బాల్తో ఆయితో. అరే, ఫ్లవర్స్ వికసిస్తున్నాయి. బాస్ రండి బాస్. అరే బాస్, ఇది చూసారంటే చాలా సంతోషపడతారు. అరే ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి? ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, వెళ్ళకండి, ఆగండి. బాస్ త్వరగా రండి బాస్, త్వరగా. అరే బయటికి వెళ్ళిపోతున్నాయి. బాస్ ఎక్కడున్నారు మీరు? ఎందుకని తను అలా అరుస్తున్నాడు? ఏమైంది అసలు? ఫ్లవర్స్ వికసించాయా? ఓ నో! నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. బాస్ త్వరగా రండి. ఏమైంది? బాస్, అది బాస్, ఫ్లవర్స్ వికసించాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ అన్ని కిటికీలో నుంచి వెళ్ళిపోయాయి. ఎస్ మనం పక్కనే ఉన్నాం. వాళ్ళు పక్కనే ఉండుంటారు. ఫాల్తురామ్, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేయి. మన రేపొద్దున హుదుదు డ్రైవర్ని వెతకబోతున్నాం. శివ, నీకో విషయం తెలుసా? ఇలాంటి అడవిలో ఏలియన్స్ ఉంటాయి. ఎవరైనా మనుషులు వస్తే ఆ ఏలియన్స్ కిడ్నాప్ చేసేస్తాయి. ఊరుకో ఏడి, ఎప్పుడు చూసినా నువ్వు ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడుకున్నారా? ఏలియన్స్? నేను ఏలియన్లకంతా భయపడేవాని కాను. ఎక్కడున్నారు ఏలియన్స్? హలో,
నాకు చాలా టయర్డ్ గా ఉంది. శివ, ఇక్కడ ఏమి చప్పుడు వినిపించదు. మనం క్యాంపుకి వెళ్దాం పద శివ. విన్నారా విన్నారా? అదే అదే భూతనాథుడు నిన్న చెప్పాడుగా, ఆ శబ్దమే. ఆ రాయి ఏమైంది? ఇంతసేపు ఎక్కడేగా ఉంది. ఆ రాయి అసలు ఏమైనట్టు? శివ, ఇక్కడేదో ఉంది. నేను ఒక రాయి పైన కూర్చున్నాను. ఆ రాయి హఠాత్తుగా మాయమైంది. రాయి ఎలా కనిపించకుండా పోతుంది? సరే రండి వెళ్దాం. శివ, అది అదే శబ్దం. శివ భూతనాథ్ చెప్పాడుగా, అదే. లడ్డు సింగ్ సార్, మీరు దిగులు పడకండి. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తోంది. ఏదైనా మీ కంటికి కనిపిస్తే అప్పుడు చెప్పండి. లడ్డు సింగ్ సార్, హలో, ఎక్కడున్నారు? లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, లేవండి, భయపడకండి. శివ, ఈ శబ్దాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి. ఓహో డ్యూడీ, ఇక్కడ ఏలియన్స్ లేవు. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తోంది. శబ్దం వల్ల మనకి ఏమీ జరగదు, నువ్వు భయపడకు. వాళ్ళు అసలు భయపడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు శబ్దం ఇచ్చినా సరే భయపడుకుంటున్నారు. ఏం చేయాలి? వాళ్ళు శబ్దం చేసినా భయపడలేదంటే మనం వేరేదన్నా చేసి తీరాలి. మళ్ళీ వెళ్ళి భయపెట్టి పారిపోయేలా చేయి. నువ్వు వెళ్ళి ఇంకోసారి భయపెట్టి చూడు. చూడండి, మన వైపే పుల్లొస్తుంది. కాపాడండి, కాపాడండి. అటు చూడండి, లడ్డు సింగ్ సార్ అక్కడే ఉన్నారు. లడ్డు సింగ్ సార్, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కులదైవానికి పెట్టిన పళ్ళు తీసుకొని తినకండి. శివ, అసలు ఈ పళ్ళల్లో ఏదో మాయ ఉందనుకుంటా. వీటిని నేను తినగానే ముర్రని ఏదో శబ్దం వస్తుందయ్యా. చూసారా వీటిని తింటుంటే శబ్దం ఇలా బయటికి వస్తుంది కదా. మరి దీన్ని తింటే ఎంత శక్తి మనకు లభిస్తుంది? ఆలోచించండి. రానిలే, వాళ్ళెవ్వరైనా సరే రానిలే. నో, భయపడకూడదు. మీరు ఎంతవరకు శబ్దాన్ని మాత్రమే విన్నారు. నాకు శక్తి కానీ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకుని అసలు నేనేం చేస్తానో చూడండి. ఇలా ఒక్కొక్కరిని పైకి లేపి మరి కిందికి తోసేస్తాను. ఏంటిది? పితాని అదే పితగా ఉందేంటి? పారిపోదాం. నేను వెళ్ళి దృష్టి మరలిస్తాను. మీరు లడ్డు సింగ్ సార్ని కాపాడండి, సరేనా? హే, ఇటు చూడు, ఇటు చూడు.
ఏమిటి మన దైవం లేచాడా? లేచాడా ఎలా? బాగా కోపంగా ఉన్నట్టున్నాడు. అందరూ లోపలికి వెళ్ళి దాక్కోండి, ఎవరు బయటికి రాకండి. మన కులదైవం గన మనల్ని చూస్తే అంతమైపోతాం. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఓ నో, జ్వరం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. లడ్డు సింగ్ సార్, లేవండి. లడ్డు సింగ్ సార్. సిద్ధం చేయండి. రైట్, లెఫ్ట్. అన్నిటిని త్వరగా రెడీ చేయండి. ఈ రోజు మనం వాళ్ళ చోటుని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. ఇకపైన నా నుంచి నేను ఎవ్వరూ కాపాడలేరు. మహారాజా, ఏమైంది? ఈ జాగా ధ్వంసం కాబోతుంది. అక్కడుండే బంగారం కరిగి కారుతోంది. అది చాలా వేడెక్కిపోయింది. ఈ నది వేడెక్కిందంటే ఆ తర్వాత ఈ పల్లెను కూడా, ఇక్కడున్న మనుషులు కూడా ఈ నది సంహరిస్తోంది. ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలి, లేదంటే మేమందరం నాశనం అయిపోతాము. కాబట్టి ఇక్కడ నుండి పారిపోవాలి. మహారాజా, దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా. అది చాలా వేడిగా ఉంటుంది, ఉష్ణం ఎక్కువవుతూ ఉంది. మనం ఏం చేసినా సరే దానిని ఆపలేము. దానిని చల్లబరచడానికి మన వద్ద ఏ మార్గము లేదు శివ. ఆ కొండ పైన ఏముంది? అక్కడ ఎక్కువ నీటితో భారీ చెరువు ఉన్నది శివ. ఒక నిమిషం రాజా, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. కానీ శివ ఆగు, అది చాలా ఆపదైన జాగా, జాగ్రత్త. పదండి, మనందరం శివకి తోడుగా ఉండాలి. పారిపోకండి. శివ మీకు ఫైట్ చేయడం నేర్పించాడు కదా, ఫైట్ చేయండి. మీకు కావాల్సినవి కావాలంటే పోరాడాలి. కమ్ ఆన్, ఫైట్. ఈమె చెప్పేది నిజమే. మిత్రులారా, వాళ్ళతో మళ్ళీ ఢీకొండి. మీ ఆయుధాల్ని మీరు ఉపయోగించండి. సిద్ధంగా ఉండండి, వాళ్ళను కొట్టండి.
ఎవరు ఆగకండి, నాతో రండి. ఎవ్వరూ ఆగకండి. ఏమైంది? ఆ చిన్న పిల్లాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అనే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు బాస్. కానీ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము వీడిని అక్కడికి రానివ్వం. డోంట్ వరీ బాస్. నేను ఇంకా చాలా మందిని రమ్మన్నాను. రేవా అక్కడేం జరుగుతోంది? అని ఓకే కదా? శివ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయ్. మీరు ఫైట్ చేయండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. కొట్టకండి, కొట్టకండి. శివా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.